ప్రైజ్ లార్డ్. మనం అబ్రహాం విశ్వాస యాత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు సృష్టిలో అత్యున్నత స్పష్టముగా మనిషిని సృష్టించాడు. అతని పట్ల దేవుడు ఎంతటి అత్యున్నత ప్రణాళికను కలిగి ఉన్నాడంటే, సృష్టి అంతటిని ముందుగా సృష్టించి, ఆ తర్వాత మనిషిని నిర్మించాడు. అంటే మనిషిని నిర్మించకముందే ఆ మనిషికి కావలసిన అవసరతలన్నిటినీ దేవుడు సిద్ధం చేశాడు. అంతేకాదు సృష్టంతటిని తన మాట ద్వారా సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో ఆయన రూపంలో నిర్మించి ఆయన ఊపిరిని ఊదాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనిషి పట్ల దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఎట్లాంటిదో. దేవుడు తాను నిర్మించిన మనిషితో సహవాసం చెయ్యాలని ఆశపడ్డాడు. అందుచేతే దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధముగా మనిషిని నిర్మించాడు. అవును, పాపము చేయనంత వరకు ఆదాము, హవ్వలు పరిశుద్ధులే. సందేశం లేదు. దేవుని ఉద్దేశం నెరవేరింది. ప్రతి చల్లపూట, బహుశా ఉదయం, సాయంకాలం కూడా కావచ్చు, దేవుడు దేనిని ఏదోను తోటకు వచ్చి తాను నిర్మించిన నరులతో ఆనందంగా గడుపుచున్నాడు. అయితే దేవుని ఉద్దేశం పరిపూర్ణం కాలేదు. దేవుని చేత నిర్మించబడిన ఆ నరులు సాతాను వలలో చిక్కారు. ఆజ్ఞాతక్రమము ద్వారా దేవుని ఉద్దేశాన్ని తలక్రిందులు చేసి పాపము ద్వారా మరణమును కొని తెచ్చుకున్నారు. ఏదోనులో నుండి గెంటివేయబడ్డారు. లోకం సాతాను చేతిలోనికి వచ్చింది. అది మా పితరుల అవిధేయత అపరాధము తరతరాలకు ప్రాకింది. పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. మృత్యుల కోరల్లో మనిషిని మునిగిపోతున్నాడు. సృష్టి మొత్తం రోదిస్తుంది. వారిని విడిపించేదెవరు? కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం ఏది కూడా మనిషిని పావనాన్ని పరచలేకపోయాయి. ఇక నిత్య మరణమే శరణ్యం. అలాంటి పరిస్థితులలో కృపగలిగిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపడానికి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళిక పాపమును పరిహరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆత్మీయున్న దేవుడు శరీరంగా ఈ భూమికి యతించాలి. దానికి రక్తమాంసము కలిగిన మనిషి కావాలి. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చే విషయంలో భాగంగా ఒక మనిషిని ఎన్నుకున్నాడు. అతడే అబ్రహాము. అబ్రహాము నివాస స్థలము కల్దీయుల దేశములో ఊరు అను పట్టణము. ఆదికాండము 11:31లో ఆదికాండము 11:31లో మనకు తెలుస్తుంది. తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుట కల్దీయుల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను పట్టణమునకు వచ్చి అక్కడ నివసించిరి. ఇలా నివసించిరి. పరిశుద్ధ గ్రంథంలో అతి తక్కువ సార్లు పేర్కొనబడిన దేశము ఇశ్రాయేలు రెండవ స్థానమును కల్దీయుల దేశము. అన్ని చోట్ల కల్దీయుల దేశము అని వాడబడలేదు గాని కల్దీయుల దేశమునకు ఇతరమైన పేర్లు వాడబడ్డాయి. ఏవనగా బబులోను, మెసొపొటేమియా, షినారు. నేటి దినాలలో కల్దీయుల దేశమునే ఇరాకు అని పిలుచుచున్నారు. మెసొపొటేమియా అనగా రెండు నదుల మధ్య గల ప్రాంతము అని అర్థము. అవును, ఇరాకు అనే దేశము యూఫ్రటీస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ఉంది. ఈ దేశము రెండు నదుల మధ్య ఉందంటే అదేంటి సస్యశ్యామలమైన దేశమే ఊహించగలము. అది రమ్యమైన పట్టణము. చక్కని పద్ధతిలో రాళ్లతో నిర్మింపబడిన ఇండ్లు ఉండేవి.
ప్రతి గృహములో ఒక జలాశయము కలిగి మంచి పరిశుద్ధతను కలిగి ఉండేవారు. మిద్దె మీద చక్కని మొక్కలను పెంచేవారు. ఆ ప్రాంతం అంతటికి ఊరు రాజధానిగా ఉండడం వలన ఊరు మరింత అభివృద్ధి పొందెను. పొంది ఉండేది. ఆనాటి సంస్కృతికి వ్యాపారమునకు కేంద్రముగా ఉండేది. ప్రాచీన కాలంలో సౌకర్యశ్ర శ్రా స్థావరముగా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణమని నేటి పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అచ్చట పాఠశాలలు, ఆలయాలు, గ్రంథాలయాలు, పదనిఘంటువులు, పదకోశాలు, మత గ్రంథాలు, రాజకీయాశ్రమాలు, గతశాస్త్ర గ్రంథాలు ఉండేవి. ఎంతో అభివృద్ధి చెందిన నాగరికత అచ్చటుండినట్లు ఆధారములున్నవి. ఇన్ని ఉన్నప్పటికీ ఏదొక అన్యజనుల పట్టణమే. సూర్య, చంద్ర, నక్షత్రాల పాటు అనేక విగ్రహాలను వారు ఆరాధించేవారు. అబ్రహాము కుటుంబము పూర్తిగా విగ్రహారాధన చేసే కుటుంబం. అబ్రహాము కూడా విగ్రహారాధకుడే. యెహోషువ 24 రెండో అధ్యాయంలో 24 రెండో అధ్యాయంలో మనకు కనబడుతుంది. అబ్రహాం గారు ఏం అన్ని జనుడు అనేసేసి విగ్రహారాధకుడు అనేసేసి మనకు కనబడుతుంది. యెహోవా జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నా సహో నా నా హో నహోరునకును తండ్రి అయిన తెహారు కుటుంబకులు 10 యూఫ్రటీసుల అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారని. మనకు ఇక్కడ కనబడుతుందన్నమాట. అబ్రహాం గారు కూడా ఆరాధకులే అనేసేసి. అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహు విగ్రహములను తయారు చేసేవాడు. అబ్రహాం తండ్రి పనిలో సహాయకరిగా ఉండుట, వ్యాపార వ్యవసాయం చేసేవాడని చరిత్ర వలన గ్రహించగలము. అబ్రహామును దేవుడు ఎన్నుకొనుటకు అతనికి కల అర్హత ఏమిటి? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహామును దేవుడు ఎన్నుకొనుటకు అతనికి ఎట్లాంటి అర్హతలు లేవు, దేవుని కృప తప్ప. ఒకానొక దినాన యాకోబు అన్నను తండ్రిని మోసం చేసి బెయేర్షెబా నుండి హారానుకు పారిపోతున్నాడు. లూజు అనే ప్రాంతానికి వచ్చేసరికి ప్రొద్దు గుంకిపోయింది. భీకరమైన అరణ్యంలో ఒంటరిగా నుండిపోయాడు. అయితే కృపగలిగిన దేవుడు అతనిని ఆవరించి వాగ్దానాన్నిచ్చి బలపరిచాడు. నీకు తోడుంటాను, వాగ్దాన భూమికి మరలా తీసుకుని వస్తానని అభయమిచ్చాడు. దానిని నెరవేర్చాడు. అయితే మోసగాడైన యాకోబు పట్ల దేవుడు అట్లా వ్యవహరించవలసిన అవసరమేముంది? యాకోబుకున్న అర్హత ఏమిటి? ఏమీ లేవు, ఆయన కృప తప్ప. నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అట్లాంటి ప్రణాళికనే కలిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి రక్త ప్రోక్షణ ద్వారా మనలను పావనపరిచాడు. పరిశుద్ధాత్మను పంపించిన లోకము నుండి ప్రత్యక్షపరిచాడు. ఆయన సొత్తుగా మనలను చేసుకున్నాడు. దేవుడు మన పట్ల ఇలాంటి వ్యవహరించడానికి మనకున్న అర్హత ఏమిటి? ఆయన కృప మాత్రమే. ఈ లోకంలో దేవుడు ఎవ్వరిని పరుచుకున్నాడు వారి పరిశుద్ధత, వారి నీతి, వారి అర్హతను బట్టి కాదు గాని కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. కృప అనగా అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప. అవును, ఎట్లాంటి అర్హత లేని అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. రెండో దినవృత్తాంతంలో 20 అధ్యాయము 7వ వచనంలో, రెండో దినవృత్తాంతంలో 20వ వచనం 7వ వచనంలో చూద్దాము.
నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి నీవు నీ నీ ఎదుట నుండి నీ దేశపు కాపరస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చి నిచ్చి మా దేవుడవు నీవే. ఇ అబ్రహాంకి ఇలా దినవృత్తాంతంలో కూడా ఉంది. యెషయా 41:8 యాకోబు 2:23 విశ్వాసులకు తండ్రి అయ్యాడు. రోమ 4:11 యేసుక్రీస్తు అబ్రహామును సంతతి ద్వారా శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపు వలన సకల వంశములు అతని యందు బడెను. అబ్రహాము అంతటి అత్యున్నత స్థితికి చేరడానికి గల కారణమేమిటి? మొదటిది దేవుని కృప. అయితే రెండవది దేవుని చిత్తానికి లోబడే తత్వం. అబ్రహాము దేవుని విశ్వసించడమే కాదు, విధేయత చూపిన వాడు. దేవుడు తనతో చెప్పిన దానిని విశ్వసించడమే కాదు, ఆయన చెప్పిన దానిని చేశాడు. విశ్వాసము క్రియలు కలిగిస్తేనే విప్లవాత్మకమైన విజయాలు సాధించగలము. కానీ మన జీవితాలు దీనికి పూర్తి వ్యతిరేకం. నమ్మకూడని వాటిని సులభముగా నమ్మేస్తాం. నమ్మవలసిన వాటిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మము. ఒకవేళ నమ్మిన లోబడే తత్వం కరువయింది. అబ్రహాము జీవితం మన ఆత్మీయ జీవితాలకు గొప్ప సవాలు. దేవుని చిత్తానికి లోబడదాం. ఆయన మాటను విశ్వసించి అవేధత చూపి ఆయననిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దామా? అబ్రహాముకు దేవుని పిలుపు. అబ్రహాము తెరహు కుమారుడు. ఆదికాండం 11:26 అసలు పేరు అబ్రహాము, హీబ్రూ భాషలో అవ్రోము. ఈ పేరును తరువాత కాలంలో అనేక జనములకు తండ్రి అని అర్థమిచ్చే అబ్రహాముగా దేవుడు మార్చాడు. ఆదికాండము 17:5 దేవుడు అబ్రహామును పిలవడం పరిశుద్ధ గ్రంథంలో మరొక గొప్ప ప్రారంభం. అపోస్తల కార్యంలో కూడా 7:2-4 క్రీస్తునకు పూర్వం సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగి ఇక్కడ ప్రారంభమైన అబ్రహాము ప్రవర్తన అపోస్తుల కార్యముల గ్రంథము వరకు వారి సంతాన చరిత్ర కనిపిస్తుంది. నోహహు కాలము భూమి బలాత్కారముతో నిండియున్నందున నోహహు కుటుంబం మరియు ఓడలోనికి ప్రవేశించి జీవుల తప్ప మిగిలినవన్నీ జలప్రళయముతో సజీవ జలసమాధి అయ్యాయి. జలప్రళయము ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించడానికి అబ్రహామును పిలిచి ప్రత్యక్షపరచుకున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నా నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము నొందుదువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను శోధించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశముల నీ యందు ఆశీర్వదింపబడును. ఆదికాండము 12:1-3 ఉంటుంది. ఇలా దీనికోసం మొట్టమొదటిగా మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నీవు 4 షరతులకు ఒప్పుకుంటే 7 ఆశీర్వాదాలను ఇస్తానంటాడు. దేవుడు అబ్రహామునకు విధించిన షరతులు ఏమిటవి? నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానములు: నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకి అబ్రహాం గారికి అనుగ్రహించి మనకి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.